ఇప్పుడు చూపించు నీ నెయిల్స్ చేశాక నెయిల్ ఆర్ట్ చేశాక చూపించు నేను తరిస్తాం. గుడ్డమ్మ బజ్జున్నారు ఇక్కడ. మా గుడ్డు నాన్న ఏం చేస్తున్నారు? నాన్నైతే మ్యారినేట్ చేసిన మటన్ని బయట పెట్టుకున్నాడు. ఇది మేము నిన్న నైట్ మ్యారినేట్ చేసాము. కానీ సారీ ఫ్రెండ్స్, నేను ఇది వ్లాగ్ చేస్తున్నా. హరినితో వ్లాగ్ అనుకుంటున్నావా? అంటే ఇప్పుడు కిచెన్ ఎపిసోడ్ అంటే ఇప్పుడు నువ్వు షెఫ్ లాగా రెడీ అయ్యి క్యాప్ పెట్టుకొని అట్లా వస్తావా? థ్యాంక్ యూ. నేను ఇంట్రొడక్షన్ చెప్పలేదు, చెప్పవా? సో ముందుగా అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. యాక్చువల్లీ ఇవాళ రంజాన్ మేము ఇవాళ చేసుకుంటున్నాము. అంటే ఇది ఎప్పుడు టెలికాస్ట్ అయితే మేము ఎప్పుడు లైవ్ చేస్తాము. అంటే నీకు తెలుసా మనం మటన్ బిర్యానీ రిలేటెడ్ వీడియో చేసి ఎన్ని సంవత్సరాలు అయిందో యూట్యూబ్కి? మన ఛానల్లో కాదు, క్రేజీ కపుల్స్ ఛానల్లో 5 ఏళ్ల క్రితం ఆల్మోస్ట్. అప్పుడు అది 3 minutesలో వీడియో ఎడిట్ చేసి పెట్టి ఛాలెంజ్ చేశాం కదా. అది నాకు తెలిసి నువ్వేదో కెమెరా తీసుకోవడానికి వెళ్ళుంటావో అనుకున్నా. థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్ అండ్ కమింగ్ ఇన్ అవర్ ఛానల్. సరే, నేను యాక్చువల్లీ ఇది వ్లాగ్ అనేది ప్లాన్ చేయలేదు, సో అందుకే ఈ మ్యారినేషన్ ప్రాసెస్ అనేది చూపించలేదు ఫ్రెండ్స్, ఏమనుకోకండి. అంటే వీళ్ళకి కూడా నేను చెప్పకుండా మటన్ తీసుకొచ్చేసి మ్యారినేట్ చేసేసుకున్నాను. సరే, ఆల్రెడీ చినిగింది ఇది బతికే చిరిగిపోయింది కదా. చెప్పు మ్యారినేషన్, నేను ఇప్పుడు ప్రాసెస్ మనం చూపించలేదు కాబట్టి. సరే, మటన్ బిర్యానీకి మెయిన్గా కావాల్సింది ఏంటి తెలుసా? మటన్. సరిగ్గా పెట్టుకో, అవసరం లేదు, ఇది ఇక్కడ పెడదాం. మటన్ బిర్యానీకి కావాల్సింది మటన్. అది కూడా బిర్యానీ సైజ్ కొంచెం పెద్ద ముక్కలు కొట్టించాను. మ్యారినేషన్కి కావాల్సిన ప్రాసెస్ మంచిగా వాష్ చేసుకొని పక్కకు తీసుకొని ఫస్ట్ డ్రై మిక్స్ చేసుకుంటా. డ్రై మిక్స్లో కావాల్సిన ఏంటంటే పసుపు, కారం, ఉప్పు, గరం మసాలా, మటన్ మసాలా, కొంచెం జీరా పౌడర్, ఇవి ఇంకేమైనా వేసుకొని నేను దుబాయ్ నుంచి తెచ్చుకున్న ఇది కుంకుమ పువ్వు, కొంచెం కసూరి మేతి, ఇవి వేసి లైట్గా ఇది ఆవ నూనె, సరసోంకా తేలు, కొంచెం గీ, ఇది ఆవ నూనె వేస్తే ఆ ఫ్లేవర్ ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది. ఇంకొకటి మెయిన్ పుదీనా, కొంచెం పచ్చిమిర్చిని పేస్ట్ లాగా పట్టేసి వేసేసి వీటిని డ్రై మిక్స్ చేసుకున్నా. ఇందులో అల్లం వెల్లుల్లి వేయలేదు, పెరుగు వేయలేదు. ఫస్టే ఈ పొళ్ళని డ్రై మిక్స్ చేసి ఒక పావు గంట అట్లీస్ట్ ఒక 20 minutes అట్లా వదిలేసేసి అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, అంగనే కొంచెం పెరుగు మరి మజ్జిగ ఉండకూడదు, అది వేసుకొని థిక్గా ఈ కన్సిస్టెన్సీ సాల్ట్ చెప్పేసాను స్టార్టింగ్లో. ఇవి నీట్గా కలిపేసి ఓవర్ నైట్ మ్యారినేట్ చేసాము. అంటే మామూలుగా అట్లీస్ట్ ఒక 4 hours అన్న ఫ్రిడ్జ్లో పెట్టుకోమంటారు, కానీ మనం ఛాన్స్ ఉన్నప్పుడు మంచిగా ముందు రోజు నైట్ చేసేసి దాన్ని పడుకోబెట్టేస్తే మసాలాలు లోపలికి నీట్గా పట్టుకొని ఉంటాయి. సో మటన్ ఓపెన్ చేశాక వాసన అయితే అదిరిపోతుంది. సో ఇదంతా కూడా మ్యారినేటెడ్ చికెన్. ఇప్పుడు మేము బయటికి తీసి కూడా ఆల్మోస్ట్ ఒక 1/2 hour పైన అయింది. అండ్ ఇప్పుడు దీనికి కావాల్సిన మటన్ చేస్తామని మామూలు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి, ఫ్రీజర్లో కాదు, ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. సో ఇప్పుడు మనం మటన్ బిర్యానీ ఎలా చేస్తాం, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా చూపించేస్తాను. ఆనియన్స్ ఇప్పుడు నేను కట్ చేసి ఇది ఫ్రై చేసి ఇవ్వాలన్నమాట శివకి. అలాగే పచ్చిమిర్చి, నిమ్మకాయ, పుదీనా అండ్ ఇది డ్రై మసాలాస్ ఫర్ రైస్ కుకింగ్. మళ్ళీ కొంచెం గరం మసాలా తీసాను, మటన్ మసాలా తెప్పించాను. అండ్ బాస్మతి రైస్ నానబెట్టి పెట్టాను. ఇంకొంచెం పెట్టాలి పెట్టారంటే మీ నాన్న పెట్టారు, మావయ్య పెట్టారని కాదు. ఇప్పుడు ఉల్లిపాయలు మా ఆయన కట్ చేసి ఇస్తే నేను ఫ్రై చేస్తాను. బికాజ్ నేను ఇట్స్ సండే ఫన్ డే. ఇవాళ మండే కదా, ఇవాళ మండే, నీకు హాలిడే కాబట్టి రంజాన్కి నువ్వు మాకు బిర్యానీ. నీకు ఒక చిన్న టిప్ చెప్పా, అది కూడా నువ్వు ఫాలో చేయలేదు. ఉల్లిపాయలు కట్ చేశాక సాల్ట్ చల్లి ఒక 10 నిమిషాలు పక్కగా పెట్టేస్తే క్రిస్పీగా తొందరగా ఫ్రై అవుతాయని చెప్పా. ఎందుకు ఎడుస్తావు? నేనే మొత్తం బిర్యానీ చేసేది, ముందు కటింగ్లో చేసేస్తాను మొత్తం అని. ఎందుకన్నా తెచ్చి మ్యారినేషన్ ఒకటి చేసి పెట్టా. మ్యారినేషన్ ఒకటి నేను చేస్తే ఓవర్ యాక్షన్ నువ్వు చేస్తాను.
అప్పుడే అనుకున్నా, పెళ్ళికి ముందు కొంచెం ఆలోచించాల్సింది. ఏది అప్పుడు కట్ చేసి ఉంటే ఉల్లిపాయలు ఇప్పుడు పాడైపోయాయి. ఒక గంట నుంచి నీళ్ళు వస్తున్నాయి. మహానటి నువ్వు మహానటుడా? అవు మహానటి, మహానటుడు. అటు చూసుకుంటూ చెయ్యి. అక్కడికి నెయ్యి పాలిష్ చేస్తాను. పాపం పొద్దున్నే సింధు ఏడవకు. నీ వల్లనే ఏడుస్తున్నా సగం. ఉల్లిపాయ కట్ చేస్తే ఏడిపి వస్తుంది. ఇట్లా బాయిల్. సో మళ్ళీ ఈ ఆయిల్నే శివ దానికి యూజ్ చేస్తారు. మొత్తం ప్రాసెస్ శివనే చేస్తారు. కంగారు పడకండి, నేను ఉన్నా అని చెప్పేసి జస్ట్ ఆనియన్స్ ఒకటి ఏం చేసి పక్కకి వెళ్ళిపోతా. మొత్తం ఆయనే ఉంటారు, చూసుకోండి. ఇదే ఆయిల్ని మంచి బిర్యానీ దాంట్లో వాడితే ఈ ఫ్రైడ్ ఆనియన్ ఫ్లేవర్ ఇంకా మంచిగా వస్తుంది. సో మేము ఇట్లా డీప్ ఫ్రైయింగ్కి ఇట్లా వాటికి అన్నిటికీ కూడా నేను లైట్ ఆయిలే యూజ్ చేస్తాను అనమాట. ఇది ప్రమోషన్ కాదు, జనరల్గా చెప్తున్నా. బికాజ్ హెవీ అనిపించింది ఫుడ్. జనరల్గా మా ఇంట్లో ఎక్కువ పల్లి నూనె యూజ్ చేస్తారు అత్తయ్య చేసేవాళ్ళు. సో ఈ మధ్య కొంచెం ఇట్లా డీప్ ఫ్రైయింగ్స్కి వాటికి కొంచెం అన్నిటికీ తగ్గించేసాను అనమాట. సో అప్పటి నుంచి కొంచెం నాన్ వెజ్లో ముఖ్యంగా మటన్ ఉన్నప్పుడు మాత్రం కుకింగ్కి అది ఇప్పుడు వాడతాం. ఆనియన్ ఏది వాడతాం? ఏ ఆయిల్? సరసోం కలిపి పెద్దలు ఆవ నూనె, ఆవులే. ఆవాల నూనె, ఆవాల నూనె. సో ఆనియన్ ఫ్రైడ్ ఆనియన్ రెడీ చేసుకుంటుంది. ఎంత బాగా చేసాను చూడు ఇక్కడ. మొత్తం చేసి ఇట్లా మనం ఓపెన్ చేసేసుకుంటే ఆనియన్స్ కానీ లేయర్స్ ఈజీగా ఫ్రై తొందరగా అయిపోతుంది అనమాట, ఎక్కువ టైం తీసుకోకుండా. సో దీంట్లో పైన కొంచెం ఉప్పు స్ప్రింకిల్ చేశారనమాట. సో జనరల్గా బిర్యానీ అంటే టైం బాగా ఎక్కువ పడుతుంది అనుకున్నాం. మనం ఏం చేయాలంటే ఈ పని ఒకటి అవుతున్నప్పుడే మ్యారినేట్ చేసుకున్న మటన్ రెడీ చేసుకోవడానికి పక్కన మంచిగా ఒక టైప్ ప్యాన్ తీసుకొని అందులో కొంచెం గీ వేస్తున్నాను. ఎందుకంటే మిగతా అంతా ఆయిల్ ఉంటుంది కదా, ఇప్పుడు గీ ఫ్లేవర్లో మంచిగా సెట్ చేసి ఫ్రైడ్ ఆనియన్ రెడీ అయ్యేలోపు మటన్ స్టార్ట్ చేసేస్తాం. ఇది మటన్ కాబట్టి ఫస్ట్ మనము కుక్కర్లో కుక్ చేసుకుంటాం, బికాజ్ ఉడికిందా లేదా అన్న డౌట్ లేకుండా. సో ఆ మ్యారినేటెడ్ పెట్టేసి మనం రైస్ బాయిల్ చేసేసి హైదరాబాద్ స్టైల్ దమ్ చేద్దాం అనుకున్నా. సో అయితే వీల్ చేసే దమ్కి నేను అట్లనే కొనడానికి కుదరలేదు, అందుకనే ఇంకో కన్నా కొంచెం నెయ్యి మటన్ చేసి అప్పుడు దమ్ పెట్టేస్తా. ఇందులో నేను ఇప్పుడు ఆనియన్స్ వేసేస్తా. ఓకే, కాసేపు సీసీ కెమెరాలో ఆన్ చేస్తాం, ఎందుకంటే కెమెరా అంతా పైకి పెట్టాం కాబట్టి. ఇప్పుడు వేసేస్తా కదా. అందులో ఫస్ట్ దాంట్లో కూడా వేసేస్తా. డ్రై మసాలా చేయాలి కదా. సో మేము బిర్యానీ దాంట్లో ఏం చేస్తామంటే లైట్గా నెయ్యి వేసేసి డ్రై మసాలాస్ కొంచెం వేస్తున్నాను, అది మ్యారినేట్ చేసిన మటన్ని కుక్ చేయడానికి లైట్గా. ఓకే, ఒక చిల్లీ కూడా కట్ చేసి ఏం చేస్తాను ఎక్కువ కారం అయిపోతుంది కదా, ఇది అందులో వేస్తా. ఓకే, ఇప్పుడు ఇది జస్ట్ వెళ్ళిపోతుంది తెలియదు. ఓకే, అందులో ఏమే ఉంది కదా. నల్లులు అన్న, నల్లగా నల్లీస్ బోన్స్ వేస్తున్నారు ఫస్ట్. అంటే ఇవాళ నేను బోన్లెస్ ముక్కలే తీసుకున్నాను, జస్ట్ నల్లీలు సపరేట్గా. ఎందుకంటే మా ఇంట్లో ఇద్దరు పిచ్చోళ్ళకి నల్లులు కావాలి. అది సపరేట్గా పెట్టాను నేను, సూప్ చేద్దామని చెప్పి. గ్యాస్ అయిపోతుంది అనిపిస్తుంది కదా, కిందకి కూర్చున్నాను కదా మళ్ళీ అంటే మంచిగా నన్ను తిప్పుతావు కదా. బయటికే చేస్తే కావాలంటే ఇక్కడ రెడ్గా వస్తే మంట ఎర్ర మంట లాగా వస్తుంటే అయిపోతున్నట్టు అని నా ఫీలింగ్. నల్లి ఒక 2-3 minutes కుక్ అయ్యాక అప్పుడు మటన్ వేసేస్తావు కదా. నేనైతే ఈ ఉల్లిపాయ ఏం చేసి పక్కకి వెళ్ళిపోతా. మా ఆయన ఏమన్నా చేసుకునేవాడిని, నాకు సంబంధం లేదు. అయిపోయాక మీకు కిచెన్ చూపిస్తా. అవి ఇప్పుడు చెప్పాను కాబట్టి కొంచెం తెలివిగా అంతేం లేదు, ఈ మధ్య నీట్గా ఉంటుంది.
ఒప్పుకున్నావురా? మీలాగా మొత్తం కంగారు చేయను కాబట్టి నేను నీట్గా పెడతాను. పెడతావు, అదే ప్రాబ్లం. వంట వండుతూనే ఉంటే ఇగో ఇక్కడ పక్కన మనం కలుపుతున్న గంటే కూడా కడిగేసి లోపల పెట్టి వెళ్ళిపోతుంది మాట్లాడుతుంది. ఇప్పుడు మా ఆయన చెప్పిన టిప్ చెప్పండి. ఇప్పుడు ఇది బయటికి తీసి ఒక 30 seconds అట్లా పెట్టుకొని మళ్ళీ ఒకసారి అందులో వేసి తీస్తే ఈవెన్గా కుక్ అవుతుంది. మనం మటన్ ఇలా కుక్ చేసుకోవడం వల్ల ఏంటంటే కుకింగ్ టైం సేవ్ అవుతుంది. మటన్ కూడా మనకి మంచిగా లేదనే కన్ఫ్యూజన్ ఉండదు. అంటే యాక్చువల్లీ మ్యారినేట్ చేసినప్పుడు వేస్తే ఇంకా బాగుంటుంది. పర్వాలేదు లేని మేము నా పక్క హైదరాబాద్ బిర్యానీ చేస్తున్నావా? దమ్ స్టైల్ అంటే దావత్లో చేస్తున్నావా అని అంటున్నాను. మనం ఎప్పుడు చేసుకుంటే అప్పుడే దావత్. చిన్న చిన్న సైజ్ దేనికి అనుకున్నారు? చేసేయండి. ఇది మీరు రసం చేస్తారు. ఇది రసం రసం తిను. గ్యాస్ అయిపోతుందని చెప్పి మా ఆయనతో సిలిండర్ కూడా తెప్పించి పెట్టాను. తెచ్చేసారు. హాయ్ గ్యాస్, హాయ్ గ్యాస్. నువ్వు ఆ మేము చూడలేదా? హాయ్ గ్యాస్ అని అంటే అందరు వచ్చి హాయ్ గ్యాస్ అంటే అక్క ఇది గ్యాస్ కాదు ఇది స్టవ్ అని ఇది ఓపెన్ చేస్తారు. హాయ్ గ్యాస్ అంటారు. ఇంకొకటి వచ్చి అక్క ఇది కూడా గ్యాస్ కాదు ఇది సిలిండర్ అని ఎంత నమ్మాను అది. సో ఈ కటింగ్స్ దీనికి హాయ్ గ్యాస్ పెరుగు పచ్చడి చేస్తున్నాను. ఓకే ఆంటీ. పెరుగు పచ్చడి అంటే ఫేమస్. ఆంటీ చేసే పెరుగు పచ్చడి వేరే లెవెల్. ఇది మా ఆయన చేస్తారు పెరుగు పచ్చడి. నేను చూస్తాను. మటన్ కుక్కర్లో మంచిగా కుక్ అవుతుంది. మేము ఇంకా దీంట్లో వాటర్ వేయలేదన్నమాట. మ్యారినేట్ చేసింది అట్లా నూనెలో మసాలాస్, ఆ నెయ్యిలో డ్రై మసాలాస్, ఆనియన్స్ వేసి అలా వేసేసాం. ఇప్పుడు ఇక్కడ ఆయిల్ బిర్యానీ రైస్ కోసం దాంట్లో కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్ వేసేస్తున్నాను. దాని తర్వాత నీళ్ళు మరిగేటప్పుడు డ్రై మసాలాస్ వేస్తా. ఇంకొక బ్యాచ్ ఆఫ్ ఆనియన్ ఫ్రై అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి. పెరుగు పచ్చడి ఇవన్నీ చేసేసాను. ఇందులో ఇంకోటి వేయాలి. ఆయన వేస్తారు అది కేబ్రా వాటర్. అదేగా ఇది వేస్తేనే బిర్యానీ ఫీల్ వస్తుందంట మా ఆయనకి. ఎక్కడైనా బిర్యానీలో బిర్యానీ ఫీల్ రావాలంటే ఇది ఈ టీషర్ట్ ఎప్పుడుది? అప్పుడే దొబ్బేస్తా. ఈ అన్నీ నైట్ వేర్ లేదు నాకు. రెగ్యులర్ వేర్ నైట్ వేర్ వేయడానికి అన్నీ నీవే దొబ్బేస్తూ ఉంటావుగా. అంతే చాలు. ఇప్పుడు వస్తుంది ఫ్లేవర్. చేసి ఎవరైనా సబ్స్క్రైబర్కి పంపించచ్చు కదా కదా. చేస్తావా? కుదిరితే ఏంటన్నా వాళ్ళతోనే కలిసి చేద్దాం. వాళ్ళతోనే కలిసి చేస్తావా? అట్లా మనం కాంటెస్ట్ పెడదాం. ఇది దుబాయ్ నుంచి మేము తెచ్చుకున్న దుబాయ్ షేక్ ఇచ్చింది. కుంకుమ పువ్వు అలా వేసాము. సో దట్ న్యాచురల్ కలర్స్ వస్తాయి అన్నమాట. అండ్ ఆల్సో ఫ్లేవర్ కూడా ఎన్హాన్స్ నేను అదే మామూలుగా మనం అప్పుడప్పుడు యూట్యూబ్లో మిగతా వీడియోలు చూస్తుంటాం కదా, ట్యాగ్ హౌస్లో వీటిలో చేసి ఇవి వాళ్ళు మంచిగా ఇది సో వాటర్లో నానబెట్టేసి మ్యారినేషన్లో ఒకసారి రైస్ రెడీ అయ్యేటప్పుడు ఒకసారి లాస్ట్లో మూత పెట్టి దమ్ చేసుకుంటే ఆపర్చునిటీ ఉంటే వెళ్ళి వాళ్ళతో కూడా చేసేస్తావు కదా. ఇంకా సెల్లార్లో లాస్ట్ టైం చేయలేదు. ఆఫీస్కి బిర్యానీ చేసుకొని వెళ్ళి ఆ స్టవ్ సెటప్ పని తెచ్చుకోలే. ఆఫీస్ కూడా ఒకసారి చేసుకోలేదు. నెక్స్ట్ టైం నెక్స్ట్ మళ్ళీ పాట్లకి ఎప్పుడైనా ప్లాన్ చేసినప్పుడు చేయాలి. నేను మీకు సర్ప్రైజింగ్ ఏమైనా Actually, లంచ్ Halima పంపించిన. అవును, ఒకరోజు నీకు నేను సర్ప్రైజింగ్గా లంచ్ పంపించిన. లంచ్ టైంకేనా? లంచ్ టైంకి శ్రీకాంత్ పంపిస్తాను. ఓకే. కుకింగ్ లంచ్ ఫర్ సర్ప్రైజ్ లంచ్ ఫర్ శివాంగ్ చెప్పి. ఓకే. అవన్నీ ఏమి అలాంటి బాబు హలో తెలుసు అందుకనే. ఓకే. అట్లాంటివి ఏమి బాగా టైర్డ్ ఏంటమ్మా వే తగ్గించుకుంటే మంచిది. అందుకే చిన్నది తెచ్చుకున్నా. ఇంకా మేము కొంచెం మటన్ మసాలా కూడా యాడ్ చేయాలి. అది కొంచెం దగ్గరికి అయ్యే టైంలో వాటర్ పోసి విజిల్ లేకుండా మూత పెట్టి తర్వాత విజిల్ వేసుకున్నాం. మనం కాదు, నేను వేస్తా విజిల్. దగ్గరికి వెళ్ళి కూర్చొని వేసుకుంటాం. రెడీ అయిపోయింది. తినేస్తావా? విజిల్ వేసేలోపు నా కొడుకు లేస్తాడు. ఇంక మీరు కుకింగ్ చేసుకోండి, నేను పక్కకి వెళ్ళిపోతానండి. సరే థ్యాంక్స్ అండి. అదే కావాలండి. ఏం వాటర్ వేయలేదు, జస్ట్ ఆ మ్యారినేటెడ్ది మటన్లో ఉన్న వాటర్. దావత్ దావత్. ఇట్లాంటప్పుడే మందు ఏమైనా ఉందా?
మందు చిందు విందు. కొంచెం కారం ఎక్కువ అయితే చింది అవుతుంది. మరి మందు కన్నా ఆల్రెడీ నువ్వు కారం తగ్గడానికి వేయాలి. ఆహా, అంటే నీకు ప్లాన్ ఉంది. అవును, 1 year తీసుకున్నాను ఆ ప్లాన్ జస్ట్ కిడింగ్. అంటే జనరల్గా మటన్కి మంచి కాంబినేషన్ లైక్ మటన్ మందు అది అట్లా చామిపేట లేకో రిసార్ట్కో వెళ్తా మళ్ళీ ప్లాన్ చేద్దాం. వెళ్ళివ్వండి నేను. నువ్వు వెళ్ళొచ్చు, నేనే వెళ్ళొచ్చు. శివ, మనకి ఇలాంటివి ఇంట్లో చేయాలన్నట్టేనే సగం డిస్కషన్స్, సగం టైమింగ్ పోతుంది. ఏదైనా రియాలిటీ షోలు చేయాలంటే చేసాంగా అంటావు కదా. దట్ ఈస్ సో ఫన్ కన్నా. అసలు మనం ఏం చేసాం కన్నా? రియాలిటీ షోలో చేస్తే మటన్ రాగి ముద్ద చేసాము, నాటుకోడి పుట్టవెందుకు ఇప్పుడు? ఎలా కనిపిస్తున్నాను రా నీకు? ప్రశాంతంగా చేసుకోవచ్చు. హర్ట్ చేశాను నన్ను, కొట్టాను. అది ఇట్లా సౌండ్ రావాలి. వీడియో ఉన్నప్పుడు నువ్వు అట్లాగే చేస్తున్నావు శివ. ఏం ఉత్సాహం అండి, పనికి మళ్ళీ ఉత్సాహం. నీ మటన్ మాడిపోవాలి. ఇందాక మ్యారినేట్ చేసి ఒక వాటర్ వేయకుండా అదంతా దగ్గరకు వచ్చేలాగా నీట్గా సెట్ చేసాం కదా. మంచి గీ రోస్ట్ అయింది. ఇప్పుడు మామూలు నీళ్ళు వేయకుండా కొంచెం వేడి చేసి నీళ్ళు వేసేస్తే మామూలు నీళ్ళు వేస్తే మళ్ళీ కుకింగ్ ప్రాసెస్ అనేది స్లో స్లో అవుతూ అయిపోతుంది. ఉంటుంది. ముక్క అప్పటిదాకా ఒక టెంపరేచర్లోకి వెళ్ళి ఉంటుంది కదా. సో ముక్కలు మంచిగా మునిగే వరకు నీళ్ళతో సెట్ చేసి నీట్గా కలిపేసాను. ఇప్పుడు విజిల్కి పెట్టాను. చూద్దాం, ఒక 5 విజిల్స్ పెట్టుకొని మినిమం. రైస్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. బబుల్స్ వచ్చేలాగా ఇటు సైడ్ షిఫ్ట్ చేశాను. ఇది కూడా విజిల్స్ అన్నీ అయిపోయిన తర్వాత కాసేపు వదిలేసి పెట్టా. చూసా అది బాగుంది. ఇప్పుడు ముక్క ఒకసారి తీసి చెక్ చేసుకొని చూద్దాం. 90-95% అయిపోవాలి మనకి. ఆ 5% ఎట్లా వచ్చింది? టెండర్గా ఉందా? సూపర్. కొంచెం ఉప్పు పట్టింది, ఉప్పు పడుతుంది కొంచెం. పట్టకు, మామూలుగా వేసేసి అందులో మిగతా స్పైస్ అన్నీ బాగున్నాయి. అదే కొంచెం ఉప్పు పడుతుంది అంటే. ఓకే, అది యాక్చువల్లీ మంచి మటన్ కర్రీ లాగా వచ్చేసింది చూడు. ఉప్పు పడకుండా నువ్వు వేసేసి. ఓకే, మంచిగా మరికి నీళ్ళల్లో వేస్తేనే ఫ్లేవర్ వస్తుంది, గుర్తు పెట్టుకోండి. ముందే వేస్తే ఫ్లేవర్ ఆల్రెడీ వెళ్ళిపోయి ఉంటుంది. సో దీంట్లోనే నేను కొంచెం పుదీనా, యాక్చువల్లీ బ్లాక్ లైమ్ వేయాలి, అది లేదని కొత్తిమీర కూడా ఉందిగా వేసేద్దాం. అంతే. ఇప్పుడు దీన్ని కొంచెం ఒక 1 minute ఈ మసాలాలు మరిగాక అప్పుడు రైస్ వేసేస్తా. అప్పుడులోపు కొంచెం ఇట్లా క్రిస్ప్ ఆనియన్ ఉంటుంది కదా సైడ్కి, అది మొత్తం బిర్యానీకి ఉంచుతావా లేదంటే ముందు తినేస్తున్నావా? ఈ క్రిస్ప్ ఆనియన్ ఏం చేయాలంటే మనం టేస్ట్ చేయాలి. మొత్తం టేస్టింగ్కే పోతుంది. ఫస్ట్ పెరుగు మంచిగా విస్కర్తోని మిక్స్ చేసుకొని ఇంకొంచెం వేసుకో పెరుగు, ఫస్ట్ కొంచెం వేస్తా. అందుకని ఫస్ట్ అవన్నీ వేసుకోండి కదా. ఫ్రెష్ క్రీమ్ ఇట్లా అంటే ఏమర్థం అవుతుంది నాకు. సాల్ట్ వేసేసాను. ఓ కెమెరా ఇక్కడ ఇట్లా దాని మీద పెట్టావా? దాన్ని తగలకుండా ఉంటే చాలు. సరే, మెయిన్ది లేదు. జీలకర్ర పొడి తెస్తా. అన్నీ ఇక్కడ పెట్టా కదా, ఉప్పు అవి వేసుకొని కొంచెం ఇంకొంచెం పెరిగాయి సరిపోదు. ఫస్ట్ నీట్గా కలిపితే దాన్ని బాగుంటుంది. జీలకర్ర పొడి, క్యూమిన్ పౌడర్ యాక్చువల్లీ మనం ఇంట్లో చేసేసుకోవచ్చు. లైక్ జీలకర్రని లైట్గా డ్రై రోస్ట్ చేసేసి పౌడర్ చేసుకుని వాడుకోవచ్చు. ఈ సమ్మర్స్ లో నేను సమ్మర్లో మొత్తం ఖాళీ చేస్తున్నాను. మజ్జిగకి ఎక్కువ యూజ్ చేస్తాడనమాట శివ. సో ఆల్మోస్ట్ అన్నీ రెడీ అయిపోయాయి. ఇది దమ్ పెట్టేస్తే ఇంకా సెట్. జీరా పౌడర్ సిజర్ ఇవ్వనా? ఓపెన్ చేసి ఇచ్చేది. చిల్లీస్, పెరుగు పచ్చడి చేస్తున్నాం ఫ్రెండ్స్. ఆనియన్స్, నెక్స్ట్ లైట్గా కొత్తిమీర, చాలు. దీన్ని ఫస్ట్ విస్కర్తో నీట్గా కలిపేసుకున్నా. కొంచెం టేస్ట్ ఆగా ఫస్ట్ ఇందులో
ఇవన్నీ ఉంటాయి. మంచి స్పూన్ ఆ గంటతోనే దీంట్లోనే నువ్వు మిగిలిన ఇంకొకటి చేయొచ్చు శివ. ఏం చేయొచ్చు? వాటర్ వేసేసుకొని మజ్జిగలా తాగి అవును మధ్యలో వేస్తారు కదా చల్లకి చేసుకోవచ్చు కదా ఫ్రెండ్స్. వాటర్ ఎక్కువ వేసేస్తే మజ్జిగ అయిపోతుంది. ఏదేమన్నా కానీ మా ఆయన వంట చేసుకుంటే భలే సరదాగా ఉంటుంది నాకు. యూనో ఐ ఎంజॉय. ఇప్పుడు మంచి मतलब हमने अभी फ्रेश क्रीम डाल दिया है क्योंकि उससे ये रायता का फ्लेवर एनहांस होता है, मस्त टेस्टी बनता है. ఎప్పుడైనా పెరుగు పచ్చడి లైక్ క్రీమ్ వేయండి, చాలా యమ్మీగా ఉంటుంది. అంటే మీరు ఏ స్టైల్లో చేసుకున్నా కూడా క్రీమ్ అన్నది యాడ్ చేయండి, మస్తు ఉంటుంది. వచ్చిన తర్వాత కూడా దాన్ని నీట్గా కాసేపు ఉంచాను సిమ్లో. ఇంకొంచెం ఏమైనా డౌట్ ఉంటే మటన్ కూడా కుక్ అయిపోతుంది అని అట్లనే చెప్పి నీట్గా ఉంటుంది, మళ్ళీ దగ్గర కాకుండా. ఇప్పుడు ఇగో ఫస్ట్ అది వేసేస్తున్నావు నాన్న. దమ్ స్టైల్లోనే చేస్తాను. పైన ఇంకేం వద్దు, ఎందుకంటే కొంచెం మామూలు రైస్ ఉంటే మీరు కూడా తింటున్నారు కదా. కలిపేస్తున్నావా? కిందది కొంచెం ఇట్లా అనేస్తే ఆ మసాలా గరం మసాలా రైస్ లాగా వస్తుంది. కొంచెం గీ. సో డబల్ మసాలా కైండ్ చేసారు ఇవాళ ఎక్కువ మంచిగా కదా. ఎస్, పైన మొత్తం ఎట్లా మీకు నార్మల్ రైస్ ఉంటుంది. కలర్ఫుల్ చిలక. ఇవి బయట పెట్టినందుకు కొంచెం డ్రై అయింది, సమ్మర్ కదా. ఫ్రెష్ లేదా ఇది వేస్తావా అని అంటారు. కిచెన్లో అన్ని పనికి వస్తాయి. ఇప్పుడు నాకు ఇది ఇష్టం. సో అలా డ్రై ఆనియన్స్ ఇలా తినకుండా నీట్గా ఇలా వేయాలి. సో మంచిగా ఇలా వేసేసిన దాన్ని ఇప్పుడు మనం దమ్ పెట్టేయచ్చు. యూనో ఇవి కొన్ని నేను పక్కకు పెట్టుకుంటా, లైక్ బిర్యానీతో నంచుకుంటేనే కైండ్. ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు అల్యూమినియం ఫాయిల్తో దీన్ని కవర్ చేయాలి. పెద్ద మంట మీద దీని మీదనే ఉంచుతాను. తర్వాత వెనక్కి ఒక పావు షిఫ్ట్ చేసి ఉంచుతాను. అది సిమ్ చాలా సిమ్లో పెట్టేసి ఆ తర్వాత 10 నిమిషం మామూలుగా వదిలేస్తాను పని చేసేసి. బిర్యానీ రెడీ అయిపోయిందని వచ్చి వెయిట్ చేస్తూ కూర్చుంది. నైస్, బాగుందా? కొంచెం ఏమడుతుంది ఉప్పా? నేను ఇందాకే పడకుండా ఏమని చెప్పా కదా శివ, అందుకే నువ్వే వేసుకుంటాను వదిలేసాను. ఫ్లేవర్స్ మటన్ ఉప్పందునే పెట్టావుగా. అవును, ఇంకో ఇట్లా అంటే ఏముంది. సో మేము ఇవాళ చేసుకున్నాం కాబట్టి వచ్చే సండే మీరు కూడా మీ ఆవిడకి మంచిగా ఇలా మటన్ బిర్యానీ చేసి పెట్టండి. మీ ఆవిడకి, పిల్లలకి. లేదు ఇంకా మీకు పెళ్ళి అవ్వలేదంటే సర్ప్రైజ్ ఏమి ఇయ్యరు అనమాట. ఇంకా మీకు పెళ్ళి అవ్వలేదంటే మీ మీరే గర్ల్ ఫ్రెండ్కి చేసేసుకోండి. లేదా మీ పేరెంట్స్కి అట్లా చేసి పెట్టండి. ఇంకా ఎవరైనా అమ్మాయిలు ఉంటే మీరే చేసేసుకోండి. ఎందుకంటే పెళ్ళాక ఎట్లాగో హస్బెండ్తో చేస్తాం కాబట్టి. కానీ డెఫినెట్లీ ట్రై చేయండి. ఈసారి మేము ఇలా కొత్తగా ట్రై చేసినది అయితే చాలా బాగా వచ్చింది. ఫ్లేవర్స్ యమ్గా ఉన్నాయి. మీతో మాట్లాడుతున్నా కూడా నా దృష్టి అంతా దాని మీదే ఉంది, ఇప్పుడు తినాలని చెప్పి. సో డెఫినెట్లీ మీరు ట్రై చేసినప్పుడు ఎలా వచ్చిందో కింద కమెంట్స్లో కూడా తెలియచేయండి. ఇంకేమైనా బెస్ట్గా చేయొచ్చు, మీ ఒపీనియన్స్, మీ ఐడియాస్ ఏమైనా ఉంటే కూడా షేర్ చేయండి. నెక్స్ట్ టైం మేము అవి ఇంక్లూడ్ చేయడానికి కూడా ట్రై చేస్తాం. అంటే ఈజీ ప్రాసెస్ ఉంటుంది కదా, ఇంకొంచెం ఇలా చేస్తే ఇలా బాగుంటుంది, ఇలా అవి కూడా షేర్ చేయండి. నెక్స్ట్ టైం ఫాలో చేద్దాం. సో ఐ హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాము. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మెయిన్గా బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. లాట్స్ ఆఫ్ లవ్, స్టే హైడ్రేట్. లైక్ ఎండలు చాలా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఎక్కువ వాటర్ తీసుకోండి, మంచిగా హైడ్రేటెడ్గా ఉండండి. స్టే సేఫ్, బాయ్. కవర్ ఉంటుంది కదా, దాని మీద ఏమైనా చేసుకుంటే అంటుంది అనుకుంటా. బట్ ఓకే, నాట్ బ్యాడ్, ఇట్స్ కమింగ్ గుడ్ ఓన్లీ. సో ఇవి చుట్టేలోపు ఇక్కడ ఆయిల్ కూడా వేడి చేసుకుందాము. మా ఇంట్లో ఎక్కువ లైక్ ఏం చేస్తారు, పెసరగారెలు చేస్తారు. అలాగే సొరకాయ అప్పలు, లైక్ సొరకాయ